మీరు కూడా వెళ్ళి చూడండి. మీరు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నారు, లోపల పోయి సినిమా చూడండి. స్టోరీ ఎలా ఉంది మేడం? స్టోరీ మంచిగా ఉంది. ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. ఇట్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ అ గుడ్ బ్యాంగ్, దాని తర్వాత మళ్ళీ బ్యాంగర్ లైలా అని వస్తుంది. సో ఇట్స్ లైక్ అన్ ఓవరాల్ మంచి ఎంటర్టైనింగ్ మూవీ. మధ్య మధ్యలో మంచి మంచి క్యారెక్టర్స్ వస్తారు, లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఫేమ్ అయిన క్యారెక్టర్స్ అన్నారు వస్తారు. సో వచ్చిన ప్రతి వాళ్ళకి మీరు కనెక్ట్ అయితే ఉంటారు అనమాట. ఓ ఈ పర్సన్ ఇది చేసింది కదా, అది చేసింది కదా అని. సో అట్లా అమేజింగ్. అంటే హీరోయిన్ తో కంపారిజన్ కాదు, లైలా లైలానే, హీరోయిన్ హీరోయినే అని చెప్తారు. లైలా నచ్చిందా విశ్వక్సేన్ నచ్చదా? అంటే విశ్వక్సేనే కదా లైలా, దాంట్లోనే ఆన్సర్ ఉంది. లైలా నచ్చిందా విశ్వక్సేనే, విశ్వక్సేన్ ఇస్ లైలా. సో లైలా ఇస్ నైస్. సో యూ షుడ్ టేక్ ద ఆన్సర్. Direction is very nice. He's a new director. Yeah, he did it very well. అంటే కొత్త డైరెక్టర్ అయ్యుండి కూడా ఇంత పెద్ద రిస్క్ తీసుకొని లైక్ ఇంత పెద్ద మూవీ పెద్ద స్టార్ తో చేయడం అంటే ఇట్స్ లైక్ బిగ్ ఛాలెంజ్, హ్యూజ్ ఛాలెంజ్ ఫర్ హిమ్ ఆల్సో. సో ఐ విష్ హిమ్ ఆల్ ద లక్ ఫర్ వాట్ ఎవర్ హీ హాస్ డన్. కామెడీ టైమింగ్ ఎలా ఉంది? డెఫినెట్లీ పక్కా. ఐ థింక్ ఇంకా ఇవాళ నుంచి హిస్ సెలబ్రేషన్ విల్ స్టార్ట్. యా, మనం జస్ట్ ఇప్పుడే ఒక ఫస్ట్ షో మాత్రమే అయింది కదా. సో ఓవరాల్ పోతూ పోతూ పీపుల్ అందరికి నచ్చుతుంది. దీంట్లో వల్గారిటీ అట్లాంటివి ఏమి లేవు. ఇట్స్ వెరీ నైస్ క్లీన్ మూవీ. యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్. బయటకి రాగానే అప్ప రియల్ వరల్డ్ అనిపిస్తుంది, అక్కడికి వెళ్ళంగానే ద 2.5 hours మంచిగా యూ విల్ గెట్ ఎంటర్టైన్డ్ ఫుల్ ఆన్. మనం ఇద్దరిని కంపేర్ చేయలేమండి, ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ కదా. సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ కి, ప్రెసెంట్ ఉన్న థింగ్స్ కి వాళ్ళు రిలేట్ చేసుకొని చేసిన మూవీ అని చెప్పొచ్చు. సో వీ కాంట్ కంపేర్. అది నా ఫేవరెట్ సాంగ్. కోయ్ కోయ్ ఇస్ ద ఫేవరెట్ సాంగ్ నాకు అన్నిటికంటే. హీరోయిన్ ఎక్కువ నచ్చిందా లేకపోతే లైలా? లైలా, విశ్వక్సేన్. అంటే వైసీపీ వాళ్ళు బైకాట్ వద్దండి, నేను ఈ క్వశ్చన్స్ కి నేను అస్సలు ఆన్సర్ చేయను. సినిమా ఎట్లా అనిపించిందో చెప్పండి. మంచి మూవీ అండి. తెలుగు ఇండస్ట్రీలో ఒక డిఫరెంట్ జోనర్ తీసుకొచ్చారు, అది బాగా నచ్చింది. అంటే 100 కోట్లు కావచ్చు, 200 కోట్లు కావచ్చు, మనం ఎట్లా చెప్తాం సినిమా మన చేతుల పని ఇప్పుడు ఒకటే షో కదా అయిపోయింది. సినిమా అయితే బాగుంది, మంచిగా ఉంది. అంటే తీసేసే సినిమా అయితే కాదు, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చూడొచ్చు, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. బత్తాయిలు పగిలిపోతాయి. అలాగే పొలిటికల్ పరంగా ఏదో టర్న్ తీసుకున్నది కదా, అందులో ఏమీ లేదండి. జగన్ అన్న కూడా కించపరిచాడని చాలా వాళ్ళు వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అవసరం లేదు, జగన్ అన్న ఏమనలేదు ఆయన. మరి పృథ్వీరాజ్ సార్ అలా ఏ విధంగా నోరు జారు మాట్లాడాడు కానీ అది అవుట్ ఆఫ్ టాపిక్. సినిమాలో దానికి సంబంధించిందే లేదు. మేకలకు గొర్రెలకు చాలా తేడా ఉన్నది. అక్కడ సినిమాలకు కనిపించింది జస్ట్ ఎంటర్టైన్మెంట్ పరంగా, టోటల్ గా ఎక్కడ పొలిటికల్ యాంగిల్ అయితే తీసుకోలేదు. అనవసరంగా పృథ్వీరాజ్ సార్ ఏదో నోరు జారడం, అది సినిమాకు ఒక విధంగా పబ్లిసిటీ పెరిగిందని అనుకుంటాను నేనైతే. సో జగన్ అయితే అక్కడ కించపడతలేదు, జగన్ అయితే విశ్వసించి అక్కడ కించపడలేదు. ఒకవేళ బాధపడ్డా ఆయన సారీ అని కూడా చెప్పాడు. సినిమా పరంగా జస్ట్ ఎంటర్టైన్మెంట్, విశ్వసీన్ కోసం కాకుండా సోనీ లైలా మోడల్ కోసం వెళ్ళి చూడండి, చాలా బాగా అనిపిస్తుంది, ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అంతే. మూవీ అయితే చాలా బాగుందండి. అంటే ఒక డిఫరెంట్ జోనర్. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోగా చేసిన వాళ్ళని చూసాం, కానీ నిజంగా ఇలాంటి క్యారెక్టర్ వైజ్ చేయాలంటే గర్స్ ఉండాలి. విశ్వసేన అన్న నువ్వు తోపు అనుకోవచ్చు, ఎందుకంటే సినిమా అంతా ఒక లెవెల్ అయితే, అలాగే హీరో క్యారెక్టర్ వైజ్ గా ఒక లెవెల్ అయితే, హీరోయిన్ గా లైలా క్యారెక్టర్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒక రేంజ్ లో తీసుకెళ్లారు సినిమా మాత్రం. అసలు ఎంత టెంప్టింగ్ ఉందంటే మనోడు ఆ హీరో లెవెల్ ఒక లెవెల్ ఉంటే అమ్మాయిలకు నచ్చితే, అమ్మాయి గెటప్ వేసినప్పుడు అయితే మామూలు రేట్ భయ్యా సెక్సీగా ఉండు, నా మొగ నేనే టెంప్ట్ అయిపోయినా అలా ఉందన్నమాట ఫిగర్. చాలా బాగా చేశారు. అలాగే నెక్స్ట్ హీరోయిన్ ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఆ సాంగ్స్ కానీ, బీజం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వేరే లెవెల్లో తీసుకెళ్లారు. సినిమా గురించి చాలా మంది నెగిటివ్ టాక్ తీసుకురావడం మాత్రం అదైతే కరెక్ట్ కాదు. ఏదో దేని గురించో తీసుకొచ్చి అది కరెక్ట్ కాదు. సినిమా అయితే బాగుంది, పర్లేదు చూడొచ్చు. రోల్ అది అసలు మామూలు రోల్. ఆయన కూడా అంటే ఒక పోలీస్ ఆఫీసర్ తోటి కూడా ఇట్లా టైమింగ్ సెన్స్ అనేది కూడా చాలా బాగుంది. ఆయన టైమింగ్ అసలు మామూలు టైమింగ్ సెన్స్ కానీ అదే చెప్తున్నాం, వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే ఈ సినిమాలో బైకట్ చేయాల్సిన అంత విషయం కూడా ఏం లేదు, కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తారు. అలాగే ఆ నెగిటివ్నెస్ అయితే ఈ సినిమాకి చాలా ప్లస్ అయింది నాకైతే తెలిసి. ఎందుకంటే సినిమా బైకట్ చేసేది చేయకూడదు అనేది పక్కన పెడితే, సినిమా వల్ల ఆ బైకట్, ఆ నెగిటివ్ థాట్స్ వల్ల సినిమా ప్రమోషన్స్ ఎక్కువైనాయి భయ్య.
సినిమా అయితే బాగుంది. నేటి తీసేసేంత మూవీ కాదు కానీ మంచి సినిమా, చూడొచ్చు, చాలా బాగుంది. అంటే విశ్వసేన కెరీర్ లో ఇది ఒక డిఫరెంట్ రోల్, డిఫరెంట్ కాన్సెప్ట్ అనుకోవచ్చు. డైరెక్షన్ కూడా చాలా డిఫరెంట్ అనమాట. ఏంటన్నా అసలు ఆ డైరెక్షన్ లో ఇప్పుడు మామూలుగా హీరోలు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఉంటారు కానీ లేడీ గెటప్ గా చేయడం అనేది చాలా విషయం ఉన్న విషయం. అందులో హీరో మంచి టాలెంటెడ్ కాబట్టి సెట్ అయిపోయి సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు హీరోయిన్ నడుము గురించి చెప్పాలి భయ్యా. అంటే మనం మామూలుగా హీరో గురించి మాట్లాడుకున్న ప్రతి సినిమాలో హీరో సిక్స్ ప్యాక్ ఎప్పుడు చూపిస్తాడా, ఒక పాన్ ఇండియా హీరో ఎప్పుడైతే అనుకుంటాం. కానీ ఈ సినిమాలకు సంబంధించి అయితే హీరోయిన్ అసలు అమ్మాయి నడుము చూసిన వల్ల సిక్స్ ప్యాక్ అనిపిస్తుంది. అలా హార్డ్ వర్క్ చేసేది అమ్మాయి కూడా మంచి టాలెంటెడ్, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, డైలాగ్స్ డెలివరీ బాగుంది. అమ్మాయి ఖచ్చితంగా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఒక 10 సినిమాలు అయితే ఈజీ కొట్టుకొస్తుంది. ఈ సినిమా చాలా డిఫరెంట్ భయ్యా, బాగుంది కాన్సెప్ట్. అలాగే సుంచిత్ గారు అంటే యూట్యూబ్ లో మామూలుగా యూట్యూబర్ అయిన అప్లగాడు ఇందులో మంచి ఫుల్ లెంత్ లోడ్ క్యారెక్టర్ ఇవ్వడం, తర్వాత లాస్ట్ లాయర్ గా రివీల్ అవ్వడం, ఇదంతా చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా అదిరిపోయింది, బాగుంది సినిమా. రేటింగ్ అది కానీ ఒక మంచి సినిమా చూడొచ్చు.